మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో మక్కరాజుపేట రోడ్డులో ఉన్న అగ్రో రైతు సేవా కేంద్రం ప్రభుత్వం ఓవైపు రైతులకు యూరియా కొరత లేదని, రైతులకు సరిపడా యూరియా ఉన్నదని అంటున్నా ఇక్కడ మాత్రం యూరియా కోసం రైతులు బారులు తీరారు. చేగుంట మండల కేంద్రంలోని మక్కరాజుపేట రోడ్డులో ఉన్న అగ్రో రైతు సేవా కేంద్రం వద్ద ఉదయం నుండి రైతులు యూరియా కోసం బారులు తీరారు. అగ్రో రైతు సేవా కేంద్రంలో యూరియా నిల్వ ఉన్నప్పటికీ ఒకరికి 2 యూరియా సంచులు మాత్రమే ఇవ్వడంతో రైతులు బారులు తీరారు. అగ్రో రైతు సేవా కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు నిలబడడంతో విషయం తెలుసుకున్న టీఆర్ఎస్ మండల అధ్యక్షులు నారాయణరెడ్డి అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి యూరియా సమస్యను అడిగి తెలుసుకున్నారు. రెడ్డి ఒకసారి నీ మార్పేందో చూసుకోడా ఢిల్లీకి మూటలు మోసడు ఏదైనా మీటింగ్ పెడితే కేసీఆర్ తిట్టుడు కేటీఆర్ తిట్టుడు హరీష్ రావు తిట్టు బంద్ చేసుకొని ఇక రైతుల పరిస్థితి ఒక్కసారి నీ కళ్ళు తెరిచి చూడు. మెదక్ జిల్లా చేగుంట హెడ్ క్వార్టర్లో ఆగ్రోస్ దగ్గర జరుగుతున్న పరిణామం పొద్దున దాదాపు 9:30-10 గంటల నుంచి ఇంతమంది ఒక దాదాపు 500 రైతు వచ్చి రోడ్డు మీద నిలబడుతుంటే ఒక 2 బస్తాల యూరియా చేతగాని ప్రభుత్వము. ఎందుకంటే 10 సంవత్సరాలు కేసీఆర్ పాలన ఎట్లుండే నీ 2 సంవత్సరాలు కాలే 20 నెలల పాలన ఎట్లుందో రైతులకు అర్థమైపోయింది ఆల్రెడీ. ఎందుకంటే ఆ ప్రగల్భాలు పలుకుడు శైలం మీద తీర్చడం అది బంద్ చేసుకొని రైతులకు సరిపడే యూరియా సప్లై చేయాలి. పచ్చని పొలాలు ఉండాలని చెప్పి కాళేశ్వరం కడితే చిన్న ఒక ఇల్లు కట్టుకోవడం చిన్న ఒక మెట్టు త్రాక్ వస్తుంది. అట్లాంటి ఒక చిన్న పర్యటన చూపించుకుంటా కూలేశ్వరం అనుకుంటా టైంపాస్ చేసి రాజకీయాలు బంద్ చేసి నువ్వు ఢిల్లీకి మూటలు మోసడు. నీ మంత్రులంతా ఏం చేస్తురే? నీ ఎటువంటి తుమ్మలాగేశ్వరరావు కేసీఆర్ గవర్నమెంట్ మంత్రి క్యాబినెట్ మంత్రి చేసావు కదా. సిగ్గు శరం ఒక వ్యవసాయం మంత్రి నువ్వు నీకు ఇండియన్ పెట్టుకోవాలన్నా నువ్వు ప్రతి నెల మే నెల రైతులకు ఎంత కావాలి ఒక రాష్ట్రానికి సంబంధించిన ఫర్టిలైజర్ ఈ కాంప్లెక్స్ ఎంత యూరియా ఎంత అనేది ఇండియన్ అడితే సెంట్రల్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ మీద మాకు ఇస్తలేని మీ చేతకంతా మీకు ఏముందంటే రాక వచ్చిన మళ్ళీ వచ్చేలేదు. మంచి కద్దెల పట్లకు ఇస్త్రీ పట్ల పైసలు జమ వేసుకుంటారు తప్ప మీరు రైతులకు ప్రజల కొరగబెట్టింది ఏం లేదు. మీరు ప్రతి మార్చి మేల ఇండియన్ గవర్నమెంట్ అయితే ఏ సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు బీజేపీ సెంట్రల్ ఇక వేరే పార్టీ ఉన్నా కూడా ప్రతిపక్ష పార్టీ అయినా కూడా ఏనాడు కూడా బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు మందుల కొరత లేకుండా సప్లై చేసిన ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం. ఇలా మీకు చేత కాకుండా మోడీ మీద ముచ్చుకోవడము సెంట్రల్ మినిస్టర్ ముచ్చుకోవడం అది కాదు. తెలివి ఉంటే చేతనైతే నీకు దమ్ముంటే రేపు పొద్దున ఓపిటారా కూర్చొని నీకు ఎంత ఇండియన్ ఇచ్చినావు తెలంగాణకు ఎంత ఫర్టిలైజర్ వచ్చింది మనకు ఇంకా రాని ఎంత నువ్వు ఏ నెల ఎంత తీసుకోవాలి ఇండియన్ ఇచ్చినావు నీకేళ్ళ ఎంత వచ్చింది లెక్క తీసుకొచ్చి నువ్వు ప్రజలకు సమాధానం చెప్పాలి. ఎందుకంటే నీ స్టేజ్లో మీ కూర్చొని మీ మంత్రులు ఇంత తిట్లు కాదు బిడ్డ. రైతుల ఉసురు మంచిగా నీకు. ఎందుకంటే ఎద్దేశంతో రైతు చేసిన రాజ్యం ఇప్పుడు బాగుపడేది నీకు ఖచ్చితంగా నీ పత్రం నువ్వే కోరుకుంటున్నావు. ఎందుకంటే అన్ని ఆమలుగా దుంగామిలు ఇచ్చి వచ్చినా కాబట్టి నేను రాజకీయ విమర్శ చేయట్లేదు. నేను ఒక రైతుని పొలం దగ్గర నుంచి వస్తున్నా వాళ్ళ పరిస్థితి చూస్తే అర్థమైపోయింది. ఇక్కడ అగ్రికల్చర్ ఏవి కూడా వచ్చి ఒక రైతుకు 2 బ్యాగులు ఇవ్వడం అంటే చాలా దారుణం. అందరు దాదాపు నెల రోజులు అయితే నాటేసుకొని పొలాలు నాటేసుకొని మరి వాళ్ళు బట్టలు చల్లుకోవాలన్నా మరి ఎట్లా బతకాలి? ఒక రైతు కనీసం ఒక ఎకరా పొలం 10,000 మిగిలే పరిస్థితి లేనప్పుడు కూడా వాళ్ళు జీవనాధారం రైతులు వ్యవసాయం చేసుకుంటారు. కాబట్టి నువ్వు రైతుల పక్షాన నువ్వు ఏం చేస్తావు? రైతు బిడ్డ అని చెప్పినావు. నేను రుణమాఫీ